ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మీ ఆశీర్వచనం వల్లే పూర్తి చేయగలిగాం. ఎండలకి ఎండాం, మధ్య మధ్యలో అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం. మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం. కొండల్లో, గూడాల్లో, గుడిసెల్లో, లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధ పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా ఈ పాలన ఏదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమనో లేకపోతే అనుభవించాల్సిన అధికారం అని మేము ఎప్పుడు భావించలేదు. ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మేమందరం శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గంట ఆలస్యం అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇచ్చిన గ్యారంటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం. మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. అదే రోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని 10 లక్షలు చేస్తామని చెప్పాం. ఒక్కరోజు ఆలస్యమైనా, ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాం. యావత్తు నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని
ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం ఈ ప్రభుత్వ పరంగా. కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు 2 గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో వచ్చే ప్రతి రూపాయి కూడా దోమరా ఖర్చు కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యల సమాధానంగా ఆనాడు మాట ఇచ్చాము రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షల్ని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి, ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో, ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రకటించాం. ఇది యువత కోసం చేసిన కార్యక్రమం. మిత్రులారా, మనం తెచ్చుకున్న రాష్ట్రం వృధాగా పోతున్నటువంటి నీటి వనరుల్ని ఒడిసి పట్టుకొని ఎండిపోతున్న మన బీడు భూములకి నీళ్లు తెచ్చుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆనాడు మాటిచ్చి వెళ్ళాము, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ఈ ప్రాంత ప్రజానికం అడిగారు, చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దీన్ని పూర్తి చేయండి అని. కొత్త ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దాన్ని మొదలుపెట్టండి, పూర్తి చేయండి అని. త్రివేణి సంగమం కావాలని అడిగారు, పులిమడుగు వాగు ప్రాజెక్టు కావాలని అడిగారు. కొమరం భీం అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాకపోవటాలను ఇబ్బంది పడుతున్నాం, దాన్ని పూర్తి చేయండి అని అడిగారు. శుద్ధవాగు, గొల్లవాగు, గడ్డన వాగులాంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఆరకొరకగా మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయమని అడిగారు. మిత్రులారా, నేను పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి, నా కళ్ళకు కనపట్టినట్టుగా దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 32 రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను. నడిచిన ప్రతి అడుగుకి నా ఒంట్లో శక్తి నశిస్తా ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు. ఆ నడిపించినటువంటి సందర్భంలో నేను విన్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం. ఒక ప్రాంతంలో అయితే భూషమెట్టు గ్రామంలో అనుకుంటాను, 2 తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు,
ఈ టీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది. తిరిగి మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయబట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నించాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు ఆ రోజు. నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను. గిరిజనులే కాదు, తన సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు. తరతరాలుగా ఈ జిల్లాలో మేము భూములు దున్నుకుంటూ ఉన్నాం. వలాసంటి యాక్ట్ రాకముందు నుంచి కూడా భూమిపై మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత మా భూములపై హక్కు లేకుండా చేసింది మాకు అసలు మీ ఇక్కడ వాళ్లే కాదని చెప్తా ఉందనంటే వారికి చెప్పాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ధరణి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన చర్చకు పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి. భూమి భూ పోరాటాల ద్వారా పొందిన హక్కులు, ఆ హక్కుల ద్వారా సంక్రమించినటువంటి పట్టాలు, ఆ పట్టాలు వాళ్ళు కోల్పోయిన విధానం పైన తిరిగి వాళ్ళు పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో పాటు అందరూ చర్చ చేయాల్సిందే. రైతాంగ సోదరుల మధ్యలో చర్చ జరగాల్సిందే. ఆ చర్చల్లోంచి న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి హక్కులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న చట్టసభల ద్వారా ఆ చట్టం మార్పు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తుందని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఆ మిత్రుడు మాట్లాడాడు, బుట్టలు చేసుకునేటువంటి తల్లులు వెదురు బొంగుల కోసం కమ్యూనిటీ ఫారెస్ట్ పెంచితే తప్ప మాకు వెదురు బొంగులు రానివ్వట్లేదని. ఎస్, నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా మంచిర్యాల పట్టణం దాటిన తర్వాత రోడ్డు మీద నన్ను ఆపి మహిళలు బుట్టలు చూపిస్తూ మేము గతంలో కమ్యూనిటీ ఫారెస్ట్ వల్ల మాకు అవకాశాలు ఉండే, బ్యాంబూ మాకు సప్లై జరిగేది, ఈరోజు మేము దొంగతనంగా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, తద్వారా మాకు కేసులు పెడతా ఉన్నారు, దీనికి ఒక న్యాయపరమైనటువంటి కంక్లూజన్ నేనేం జరగాలని చెప్పినప్పుడు తప్పనిసరిగా తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మీకోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఈ జిల్లాలో నివాసం ఉంటున్న అన్ని వర్గాల ప్రయోజనాలకు సంబంధించి ఎవరికి నష్టం జరగకుండా లీగల్గా అందరికీ న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఒక గ్రామంలో అయితే కుండలు వేసుకునేటువంటి గ్రామంలో మట్టి తెచ్చుకోనేట్లేదు, మమ్మల్ని అడవిలోంచి కుండలు చేయటానికి అని చెప్పారు. కొమ్మరి తండ ఇంద్రవల్లి దాటిన తర్వాత అటువంటి వారి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని చోట్ల నుంచి కుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన మట్టిని అలాట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం, అధికారికంగా అది కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లా చాలా అందమైన జిల్లా, అనేక రకాలైనటువంటి జల వనరులు ఉన్నటువంటి జిల్లా, అనేక రకాలైన జంతువులు ఉన్నటువంటి జిల్లా, ఫల పుష్పాలతో, కొండలు వాగులు సెలవులతో నిత్యం పారేటువంటి అనేక ప్రాంతాలతో నిండి ఉన్నటువంటి ఈ జిల్లా వెనుకబడిన జిల్లా అని చెప్పుకోవాలంటేనే నాకు బాధగా ఉంది. కాదు,
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుండెల నిండా ప్రేమను పంచేటువంటి మానవతావాదు. ఇటువంటి జిల్లా వెనకబడి ఉందనంటే నేను ఒప్పుకోను. ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నాకు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే యావత్ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి మండల సహచరులు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఆదిలాబాద్ జిల్లా అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది, మీకోసం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీటి పారుదల రంగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది ఆ దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో ఆ ప్రాజెక్ట్ ని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ పిప్పిరి గ్రామానికి సంబంధించి కిందంతా భూమి పైన రాయి ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులే లేవు, మాకు కాలువలు లేవు, చెరువులు లేవని అడుగుతా ఉన్నా. కడెం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు. దాదాపు 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించి 2 ఎకరాలు కేటాయించాం. అంబేద్కర్ భవన్ కి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా అంబేద్కర్ భవనానికి కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో ఇక్కడ చెప్పినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నేను మిత్రుడు చెప్పాడు మీకు ఇప్పుడే, బజ్జు గారు బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఒక్కో శాఖల వారిగా బడ్జెట్ తయారు చేసే సందర్భంలో ఆ కాగితాలు చదువుతూ ఆదిలాబాద్ సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో కనపట్లేదు ఏంటని చెప్పి ఆపి మరీ ఫోన్ చేసి అడిగాను బొజ్జుకి. బొజ్జు, మనం ఆ రోజు మాటిచ్చాం, త్రివేణి సంఘం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం, కుత్పికి నిధులు ఇస్తామని చెప్పాం. మరి ఏమైంది? ఇంకా ప్రపోజల్స్ రాలేదు, అర్జెంటుగా పంపించని రాత్రి పడుకున్నటువంటి బొజ్జును ఫోన్ చేసి లేపి దానికి సంబంధించిన సమాచారం తెప్పించుకొని రాత్రి దాంట్లో బడ్జెట్లో పెట్టి తెల్లారే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి నిధులు కేటాయించడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, కుత్పి అనేది బోత్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి చిరకాల వాంఛ. దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి ఆ నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. త్రివేణి సంగమం మొదలు పెడతాం, పులిమడుగు పూర్తి చేస్తాం, అలా దగ్గర ఉన్నటువంటి కొమరం భీం ప్రాజెక్టు సంబంధించిన కాలువల్ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే చెప్పానో ఆ ప్రాజెక్టులన్నిటికీ ఇప్పటికే నిధులు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి నడుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో చాలామంది సోదరులు, గిరిజన సోదరులు కలిశారు, మేశ్రం వంశస్థులు కూడా కలిశారు. గుడికి తీసుకెళ్లారు, నాగోబా జాతర జరిగేటువంటి దేవాలయం తీసుకొని వెళ్ళి పూజలు చేసి ఆశీర్వదించి పంపించారు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా ఆ రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఐటీడీఎల్ ద్వారా మాకు పెద్ద ఎత్తున పనులు జరిగాయి, మా గురించి ఆలోచించేవాళ్ళు, భూమి ఇచ్చేవాళ్ళు, బావి ఇచ్చేవాళ్ళు,
కరెంట్ ఇచ్చేవాళ్ళు, ఎడ్లు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. 10 ఏళ్లుగా ఐటీడీఎల్ని సర్వనాశనం చేశారు. రూపాయి ఇవ్వట్లేదు. దయచేసి మళ్ళీ మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, ఐటీడీఎల్ ద్వారా మాకు మేలు జరిగేటట్టుగా చూడండి అంటే ఈ బడ్జెట్లో ఐటీడీఎల్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం దాదాపు 17,000 కోట్ల రూపాయల పైబడి ఆ ప్రాజెక్టులో బడ్జెట్లో పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏని పరిపుష్టిగా చేస్తాం. గతంలో ఐటీడీఏలు ఏ రకంగా అయితే పనిచేశాయో ఇక్కడ ఉన్నటువంటి యువతకి చదువు నేర్పించడంలో కానీ, నైపుణ్యం చూపించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి లోన్లు కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దాదాపు 35,000 కోట్ల పైబడి ఎస్సీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాం. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్లు అన్నింటినీ తిరిగి రివైవ్ చేస్తాం. వాటి ద్వారా అందరికి కూడా ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మంచిర్యాల ఉమ్మడి జిల్లాలో ఆ రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది చాలా కార్యక్రమాలు అడిగారు. ఈడ మాకు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు అయితే కిందికి పోతున్నాయి కానీ మాకు చుక్క నీళ్లు రావట్లేదు. సరే, నీళ్లు రాకపోయినా పర్వాలేదు, ఎవరికి ఉపయోగపడుతుంది. కానీ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడల్లా మంచిర్యాల మునిగిపోతా ఉంది. కట్టిన ఆసుపత్రులు కూడా మునిగిపోయిందని చెప్పి తీసుకుపోయి దగ్గరుండి మరీ చూపించారు. అందుకే మరిచిపోకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లోనే మంచిర్యాల మునిగిపోకుండా ఉండటం కోసం రిటైనింగ్ వాల్ కోసం నిధులు కేటాయించి బడ్జెట్లో శాంక్షన్ చేశాం. ప్రొటెక్షన్ వాల్కి దాదాపు 100 కోట్ల రూపాయలని, ఆ రిటైనింగ్ 260 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం. అలాగే పెదవాగు సంబంధించి 12.32 కోట్లు, కొమరం దగ్గర ప్రాజెక్టుకి, నీలవాగు ప్రాజెక్టుకి, ఒట్టివాగు ప్రాజెక్టుకి, వీరవాగు ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్, రెల్లివాగు ప్రాజెక్టు మొత్తం కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలు వాటికి కూడా కేవలం ఈ ప్రాంతంలోనే కేటాయించామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆసిఫాబాద్ ప్రాంతంలో, కొమరం ఏంటి కేరిమేరి మండలంలో, లేకపోతే మిగతా ప్రాంతం అనేక చోట్ల ఆపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పారు. బొగ్గుబాయిలో సమస్యలు చెప్పారు, బొగ్గుబాయిలో ఉద్యోగాలకు సంబంధించి చెప్పారు. ఆ చూసిన ప్రతి సమస్యకి పరిష్కారం చేయటం కోసం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖని, ప్లానింగ్ శాఖని, చివరికి ఎనర్జీ అంటే బొగ్గుబాయిల శాఖను కూడా నాకే చెప్పింది. అందుకే వీటన్నిటిని నేను చూసిన ప్రతి సమస్యను కూడా వీటి ద్వారా పరిష్కారం చేయటం కోసం అవకాశం కల్పించడమే కాకుండా చెప్పిన ప్రతి సమస్య పైన మంత్రి మండలి వెంటనే స్పందించి వీటికి కావాల్సినన్ని శాంక్షన్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అందుకే ఈరోజు మనం పెద్ద ఎత్తున చేయగలుగుతా ఉన్నాం. అట్లాగే సదర్మట్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 15-20 రోజుల్లో, మ్యాక్సిమం 1 రోజుల్లో పూర్తి చేస్తాం. సదర్మట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, నీళ్లు అందిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే చెనాక కోరాట సంబంధించి 3 నుంచి 4 నెలల్లో దాని కార్యక్రమాన్ని పూర్తి చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతాం. అట్లాగే మిగతా పెన్గంగా పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి వదిలేశారు. వాటిని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు కేవలం ఈ పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా దాని కింద ఇంకా బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కావాలని అడిగాడు. తప్పనిసరిగా ఈ బుగ్గారం, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా
ఈ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ఉపయోగపడేవి కాబట్టి తప్పనిసరిగా వాటిని కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ పిప్పిరి గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈరోజు మీరు గుండెల నిండా ఆ రోజు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషం, ఇదేదో ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దాదాపు 32 రోజులు ఈ జిల్లాలో నేను నడిచాను. అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రంలో లేరు, అమెరికాలో ఉన్నారు. వారు మరీ ప్రత్యేకంగా వారి ధన్యవాదాల్ని, వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పమని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు. వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో రిటైనింగ్ వాళ్ళతో పాటు హాస్పిటల్ సంబంధించి మునిగిపోతున్నటువంటి హాస్పిటల్ అక్కడ నుంచి పై రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా మాతా శిశు హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీ సంబంధించిన హాస్పిటల్కి కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించాం. కొద్ది రోజుల్లో వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళ కోచింగ్ కోసం హైదరాబాద్ దాకా రాకుండా వారి నియోజకవర్గాల్లోనే కోచింగ్ సెంటర్స్ ఉండేటట్టుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ కార్యక్రమాలు చేసి మొదలుపెట్టుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి ఖమ్మంలో మొదలుపెట్టిన మార్చి 16 మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై 2 ఖమ్మం జిల్లాలో చేరి అంతిమంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ మీ అందరికీ తెలిసింది. ఈ యాత్ర యావత్తు కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి నడవటానికి ఓపిక లేకపోతే కనీసం సహకరించి ఆస్వాదించి పంపించిన ప్రతి మనిషికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తా ఉన్నా. తల వంచి నమస్కరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరిచ్చినటువంటి ఆశ ఆలోచనలు ఆనాడు నన్ను నడిపించడానికి స్ఫూర్తిగా దగ్గరుండి, వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఆ ఎండలను చూసి తట్టుకోలేకపోయినా ఈ పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని చెప్పి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఇక్కడ నుంచి చివరి ఖమ్మం వరకు అనేక ప్రాంతాల్లో ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొని ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజలకి మేలు జరగాలని, ఆ ప్రజాప్రభుత్వంగా అది ఏర్పడాలని ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన పైన ఎక్కడ ఉన్నాడో ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, తప్పనిసరిగా ఆయన కలల కోరిక మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, సోనియా గాంధీ గారి సూచన మేరకు, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాబోయే 5 సంవత్సరాలే కాదు, భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలు కూడా
ఇందిరమ్మ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే పాలిస్తుంది. ప్రతి పైసా సంపాదిస్తాం, ప్రజలకి పంచుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్.